నమస్కారం. నవగ్రహాలలో రాహుగ్రహానికి ఆదివారం ప్రీతిపాత్రం. అందువల్ల రాహు బలహీనంగా ఉన్నప్పుడు రాహుకి సంబంధించిన పరిహారాలు ఆదివారం చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఎవరికైనా సరే జాతకంలో రాహుగ్రహం బలహీనంగా ఉన్నా, రాశిపరంగా రాహుగ్రహం బలహీనంగా ఉన్నా కొన్ని సంకేతాల ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చు. ఎవరికైతే పనిచేసే చోట ఎప్పుడు పై అధికారులతో సమస్యలుంటాయో, ఎప్పుడు పై అధికారులతో లేదా సహోద్యోగులతో గొడవలు అవుతూ ఉంటాయో వాళ్ళ జాతకంలో రాహుబలం తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. అలాగే చోర భయం ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా రాహు బలహీనంగా ఉన్నాడని అర్థం. అంటే ఇంట్లో దొంగతనం జరిగి విలువైన వస్తువులు, విలువైన ఆభరణాలు పోగొట్టుకోవటం కనుక జరిగినట్లయితే వాళ్ళకి జాతకంలో రాహుబలం తక్కువగా ఉందని అర్థం. అటువంటప్పుడు రాహువుకి సంబంధించిన మంత్రజపం చేసుకోవటం, పరిహారాలు పాటించడం చేస్తే అలాంటివి మళ్ళీ జరగవు. ఎవరికైతే నిద్ర సరిగా పట్టక ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళకి జాతకంలో రాహుబలం తక్కువగా ఉందని అర్థం. సహజంగా చంద్రబలం తక్కువ ఉంటే మానసిక అశాంతి ఉండి ఆలోచనలు ఉండి నిద్ర పట్టదు. కానీ ఏ కారణం లేకుండా ఎప్పుడు ఎంత ప్రయత్నించినా సరిగా నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే జాతకంలో రాహుగ్రహం బలహీనంగా ఉన్నదని అర్థం. అలాగే రాహు బలహీనంగా ఉన్నప్పుడు ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు, వాస్తవాలకు దూరంగా ఉంటారు. అలా జరుగుతూ ఉంటే రాహువు బలహీనంగా ఉన్నాడని అర్థం. బాగా నమ్మిన వ్యక్తులే మీకు వెన్నుపోటు పొడిచి మిమ్మల్ని మోసం చేస్తే మీ జాతకంలో రాహుబలం తక్కువగా ఉందని అర్థం. అలాగే అజీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు కానీ, చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు కానీ, వైరల్ వ్యాధులు కానీ తరచుగా ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే జాతకంలో రాహుబలం తక్కువ ఉందని అర్థం. ఏ వ్యక్తికైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుందో ఆ వ్యక్తికి ఖచ్చితంగా జాతక చక్రంలో రాహుబలం తక్కువగా ఉందని అర్థం. లేదా గోచార పరంగా రాశిపరంగా రాహుబలం తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. ఈ సంకేతాల ద్వారా జాతకంలో రాహుబలం తక్కువగా ఉందని ముందుగానే తెలుసుకోవచ్చు. ఈ సంకేతాలు ఏవి కనిపించినా సరే రాహువుని బలోపేతం చేసుకోవటానికి, రాహువు బలహీనంగా ఉండటం వల్ల ఏర్పడే సమస్యల నుంచి బయటపడటానికి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేశాక రాహు గాయత్రి మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఆ శక్తివంతమైన రాహు గాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నీలాంబరాయ విద్మహే శూలధరాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. దీన్ని రాహు గాయత్రి మంత్రం అంటారు. చాలా శక్తివంతమైన రాహు గాయత్రి మంత్రం ఇది. ఈ మంత్రం రోజు 21 సార్లు పఠిస్తూ ఉంటే రాహువు బలోపేతమవుతాడు. ఈ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే పరిహార శాస్త్రం పరంగా కొన్ని పరిహారాలు పాటిస్తే కూడా రాహువుని బలోపేతం చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు గంధము కలిపి స్నానం చేస్తే రాహుబలం పెరుగుతుంది. స్నానం చేసే నీళ్ళలో పాల చుక్కలు పసుపు కలిపి కానీ లేదా పాల చుక్కలు గంధం కలిపి కానీ స్నానం చేయాలి. ఇలా 43 రోజులు చేస్తే రాహువుని బలోపేతం చేసుకోవచ్చు. రాహువు సంపూర్ణంగా యోగించటానికి బార్లీ గింజల పరిహారం విశేషంగా సహకరిస్తుంది. ఎప్పుడైనా సరే శనివారం రాత్రి నిద్రపోయే ముందు బార్లీ గింజలు కొన్ని తీసుకొని తల దగ్గర ఉంచుకొని ఉదయం నిద్ర లేచిన తర్వాత మీ చేత్తో ఆ బార్లీ గింజలు ఆదివారం ఎవరికైనా ఇచ్చేయండి. అలా కనీసం 4 ఆదివారాలు రాత్రి తల దగ్గర ఉంచినటువంటి బార్లీ గింజలు ఎవరికైనా ఇచ్చేస్తే రాహువుని సులభంగా బలోపేతం చేసుకోవచ్చు. అలాగే రాహుగ్రహానికి బొగ్గులకి అవినాభావ సంబంధం ఉంటుంది. రాహువుని బలోపేతం చేసుకోవటానికి బొగ్గుల పరిహారం అద్భుతంగా సహకరిస్తుంది. ఎప్పుడైనా ఆదివారం రోజు పారే నీళ్లలో కొన్ని బొగ్గులు విడిచిపెట్టడం ద్వారా రాహువుని సంపూర్ణంగా బలోపేతం చేసుకోవచ్చు. అదేవిధంగా ఆదివారం రోజు ఒక రాగి పాత్రలో 1 కేజీ మసూరు పప్పు ఉంచి ఎవరికైనా దానం ఇస్తే కూడా రాహువుని బలోపేతం చేసుకోవచ్చు. అలాగే గోధుమలు బెల్లము ఈ రెండూ కూడా రాగి పాత్రలో ఉంచి ఆదివారం పారే నీళ్ళల్లో విడిచిపెడితే రాహుగ్రహాన్ని బలోపేతం చేసుకోవచ్చు. ఈ పరిహారాల్లో ఏ పరిహారం పాటించినా కూడా రాహువుని చాలా సులభంగా బలోపేతం చేసుకోవచ్చు, సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైనా సరే కలబంద మొక్కను ఇంటి ఆవరణలో పెంచుకుంటే శనిగ్రహాన్ని రాహుగ్రహాన్ని ఈ 2 గ్రహాలను చాలా సులభంగా బలోపేతం చేసుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు. ఇలా ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి.
రాహువును బలోపేతం చేసుకొని రాహు బలహీనంగా ఉండటం వల్ల ఏర్పడే సమస్యల నుంచి బయటపడండి. మంత్రశాస్త్ర పరంగా రాహుగ్రహం అనుకూలత కోసం ప్రతిరోజు ఏ రాహు గాయత్రి మంత్రాన్ని 21 సార్లు పఠించాలో ఇంకొకసారి చూద్దామా మరి. నీలాంబరాయ విద్మహే శూలధరాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. మంత్రజపం చేయండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.